100 baht. 100 baht. సెల్ఫీ దిగాలి అర్జెంటుగా. చపాతీకా పనసకాయ అనుకున్నారు, పనసకాయ కాదు అది. 300 బాట్ల ఏముంటుంది రా బాబు అందులో. ఎంత బాగా విందో అమ్మాయి. అలాగే మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాం. ఎందుకంటే వాట్ డూ గివ్ ఫర్ మీ? ఇక్కడే ఎదురుకుండానే కూర్చున్నాను. మనం ఇప్పుడు పటాయాలోని రన్వే మార్కెట్లో ఉన్నాం. రన్వే మార్కెట్, ఏరోప్లేన్ ఉంది ఇక్కడ. లైక్ చాలా పెద్దగా ఉంది ఏరోప్లేన్. హాయ్. దిస్ లుక్స్ లైక్ ఒరిజినల్ బేస్, ఒరిజినల్ ఏరోప్లేన్ అయి ఉంటుంది. డిస్ప్లే అయితే అదే ఒరిజినల్ ఏరోప్లేన్. ఒరిజినల్ పెయింట్ అయితే వేసారు, ఒరిజినల్ ఏరోప్లేనే. కానీ డిస్ప్లే కాబట్టి వస్తూ ఉంటారు కదా విజిటర్స్, టూరిస్ట్ వస్తూ ఉంటారు కాబట్టి పెయింట్ వేసి. చాలా పెద్దది ఉంది, చాలా పెద్దది ఉంది. లైక్ విల్ బి అరౌండ్ 150 meters. ఒకసారి మార్కెట్ కూడా మొత్తం చూపించేస్తాను ఎక్ బార్. ఎంత బాగా విందో అమ్మాయి. అలాగే మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు. నాకు ఎందుకు వెళ్ళాలని ఉంది. ఒకసారి చూపించేస్తాను అమ్మాయిని. చూపించడం తర్వాత సంగతి. సెల్ఫీ దిగాలి అర్జెంటుగా. చపాతీకా See here. Chicken. సిగ్గుపడుతుంది వీడియోలో పడడానికి. ఇది ఏం ఫ్రూటో కూడా అర్థం కాలేదు, ఇన్ని రోజులైంది. పంపేసి ఇది ఏమో మనకు తెలియదు, చాలా కొత్తగా ఉంది. ఒకసారి పనసకాయ అనుకున్నారు, పనసకాయ కాదు అది. 300 బాట్ల ఏముంటుంది రా బాబు అందులో. ఇదే బీఫ్ అయి ఉంటుంది, ఆవై ఉంటుంది.
ఇవన్నీ మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. ఇవి కొంచెం మన ఆంధ్ర మామిడిపల్లిలాగా ప్యూర్ ఉన్నాయి, అంటే మచ్చలు ఉన్నాయి కదా, మరీ కలర్లు వేసినట్టు లేకుండా బాగున్నాయి చూడటానికి. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాం, ఎందుకంటే మనకు ఒక ఫోటో ఇచ్చింది అంటే మనం దానికి రుణపడి ఉన్నాం కదా, ఏదో ఒకటి తినేయాలి. ఇప్పుడు పిలిచారు కూడా కాబట్టి టేక్ చికెన్ అని అడిగారు, సో తీసుకోవాలి, తప్పదు, మరి వేరే ఆప్షన్ లేదు. మర్చిపోయాను అనమాట. బేసిక్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను షాప్ మర్చిపోయాను కోసం. వాట్ డూ గివ్ ఫర్ మీ? వాట్ డూ గివ్ ఫర్ మీ? హౌ మచ్? వాట్? 100 baht. 100 baht. Where is your Shai? What is this? What? Rice. Sticky rice, okay. This one? Green color. ఏదో మామిడి పండు ఉంది, సో తన కోసం తీసుకుంటున్నాను అంతే. You have change, right? లిటరల్గా దానికోసం తీసుకుంటున్నాను, నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు కడుపు కూడా నిండదు దానివల్ల, తప్పదు, కొన్నిటికి వర్తి, ఎందుకంటే తను చాలా బాగుంది, అవుతుంది, కష్టపడుతుంది. సో యా గివ్ ఇట్ మీ. యా గివ్ ఇట్ మీ. ఇక్కడే ఎదురుకుండానే కూర్చున్నాను, అంటే టేబుల్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుని తినాలి, అక్కడే తీసుకున్నాం కాబట్టి. ఇక్కడనే ఉంది. నిజంగా నాకు చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది, అందుకే తీసుకున్నాను. ఇంకా ఇది ఇక్కడే ఉంది.